టీడీపీని నిండా ముంచేస్తున్న యువనేత. తెలుగుదేశం పార్టీని నిండా ముంచేసే వరకు నిద్రపోయేలా లేడు నారా లోకేష్ బాబు. ఈయన మాట్లాడుతున్న ఒక్కో మాట తూటాలలా దూసుకుపోతూ తెలుగుదేశం పార్టీని దెబ్బ కొడుతోంది. చంద్రబాబు తనయుడిగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడం ఏమో గాని లోకేష్ తీరు వల్ల పార్టీకి తీవ్రమైన చెడ్డ పేరు తప్పేలా లేదు. ఒకవైపేమో లోకేష్ను మేధావిగా చూపించాలని చంద్రబాబు నాయుడు తప్పిస్తూ ఉన్నారు. అయితే లోకేష్ మాత్రం తన తీరుతో తనేంటో అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నాడు. ముందుగా తన మాట తీరుతో లోకేష్ బాబు నవ్వుల పాలయ్యాడు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఉరేసుకున్నట్లే. ఈ దేశంలో కులపిచ్చి మతపిచ్చి అవినీతి జాడ్యం ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశమే అని చెప్పి లోకేష్ అబాస్ పాలయ్యాడు. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేష్ మాట తీరుతో నవ్వుల పాలైన వైనాలను లెక్కబెడితే అది పెద్ద జాబితానే అవుతుంది. ఇలా మాట్లాడుతూ తన మేధస్సు ఏమిటో నిరూపించుకుంటున్న ఈ మంత్రి గారు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన మాటలు కొత్త ప్రకంపనలు రేపుతున్నాయి. నిరుద్యోగులు, మహిళలు, ఇతర పోరాటకారులు లోకేష్ను నిలదీశారు. అయితే వారికి ఒక్కొక్కరికి ఒక్కో సమాధానం చెప్పి లోకేష్ బాబు కొత్త చర్చకు తెరలేపాడు. ఒకచోట 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకో చోట 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి లోకేష్ కంగాళి చేశాడు. కేవలం అది మాత్రమే కాదు, ఒకచోట బీసీలకు నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని ఎవరో అడిగితే బీసీలక ఇస్తే గెలవగలరా అని ప్రశ్నించాడు లోకేష్. మరి టికెట్ అడిగిన వాళ్లకు సర్ది చెప్పాల్సింది పోయి మీకంత సీన్ ఉందా అన్నట్టుగా లోకేష్ మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. బీసీల ఓట్లే గనుక లేకపోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ ఉండదు. మరి అలాంటి పార్టీ తరఫు నుంచి బీసీలను ఇలా కించపరిచేలా మాట్లాడడం లోకేష్ బాబుకే చెల్లుబాటు అవుతోంది.